సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్వుడ్ భామలకి లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణి వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరి ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇంతకీ ఆ భామ ఎవరు? టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లోకి చేంజ్ కావడంతో శాండిల్వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక ప్రెజెంట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకటిగా రాణిస్తోంది. గతంలో ఎంతో మంది శాండిల్వుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ రష్మిక క్రేజ్ డబుల్ అయ్యాక టాలీవుడ్ లక్కీగా మారిపోవడంతో క్యూ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో వశిక రంగనాథ్, రుక్మిణి వసంత్ క్రేజ్ తెచ్చుకుంటే షరతులు వర్తిస్తాయి ఫేమ్ భూమి శెట్టి, వై ధరువై హీరోయిన్ యశా శివకుమార్ ఓకే అనిపించారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మలిచ్చిన ఇన్స్పిరేషన్ తోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో శాండిల్వుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ సోయిగం 2 years బ్యాక్ కోబ్రాతో తమిళ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించింది. కానీ సినిమా ఫెయిల్ కావడంతో కోలీవుడ్ లో ఇమేజ్ రాలేదు. అదే టైంలో తెలుగులో అడుగులు వేసేందుకు ప్రయత్నించి 2 ఆఫర్స్ ని దక్కించుకుంది. సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుసు కదా మూవీలో ఆఫర్ కొల్లగొట్టింది ఈ భామ. దీంతో పాటు హిట్ సిరీస్ లోనూ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. నానితో జతకట్టే లక్కీ ఛాన్స్ పొందింది. ఇదే కాదు, కిచ్చా సుదీప్ 47th సినిమాలో కూడా యాక్ట్ చేసే ఆఫర్ ని సొంతం చేసుకుంది. ఇలా 3 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రష్మికలా ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకొని బాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి.